హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో బ్యాక్ సైడ్ ఎలాగ మనము డ్రాప్ షేప్ ఓపెన్ పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా వేసుకున్నామంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, లోపల కూడా మనకి ఇలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎలా స్టిచ్ చేయాలి, అలానే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కటింగ్, కిందన వచ్చేసి మనం నడడానికి షేప్ అనేది నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ చేయాలి పైపింగ్ అనేది క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మనము పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం అయితే ఇలా 1.5 వెడల్పు ఉండేలాగా ఇలాగ క్రాస్ పీసులు తీసుకోండి. వీటిని అయితే ఫస్ట్ ఇలా క్రాస్ ఉండేలాగా జాయిన్ చేసుకోవాలి. నేను ఎలా పెడుతున్నానో చూసారు కదా, ఒక క్రాస్ ఇటు ఒక క్రాస్ అటు ఉండేలా పెట్టుకొని పాదం ఖర్చు స్టిచ్ వేసుకోండి. ఇంకొక పీస్ జాయిన్ చేయడం కోసం దీన్ని ఇలాగ వీ షేప్లో ఇలా పెట్టుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకొక పీస్ కూడా సేమ్ ఇప్పుడు ఎలా పెట్టానో అలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టారు అంటే మీకు కరెక్ట్గా రాదు. చూస్తున్నారు కదా, ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. ఒక క్రాస్ అటు ఒక క్రాస్ మన వైపుకి ఉండేలాగా పెట్టుకుని అప్పుడు స్టిచ్ వేసుకోండి. ఇలాంటి టిప్స్ పాటిస్తూ కుడితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తాయి రెండు కూడా, నేను చూపించినట్టు స్టిచ్ వేసుకున్నారంటే. ఇప్పుడు మిడిల్లో మనము పైకి కుట్టు ఉండేలాగా ఇలాగ పెట్టుకొని ఆ తర్వాత థ్రెడ్ పెట్టుకోవాలి. కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోవాలండి. ఇలాగ థ్రెడ్ అనేది కొంచెం బయటకు ఉండేలాగా పెట్టుకొని సింగిల్ పాదం అనేది పెట్టినా పర్వాలేదు, నార్మల్ పాదంతో అయినా కూడా నీట్గానే వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని చివరి కుట్టు పడేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా క్లాత్ అనేది చెక్ చేసుకుంటూ పెట్టుకోండి. అలానే ఈ కుట్టు వచ్చేసరికి మనము ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని అప్పుడు థ్రెడ్ అనేది పెట్టుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే ఈ మనకి కుట్టు వచ్చిన దగ్గర ఎత్తుగా రాకుండా నీట్గా వస్తుంది. చివరి వరకు కూడా ఒకే ఫినిషింగ్ అనేది వస్తుందండి, లావు సన్నం రాకుండా. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ వేసేసుకున్నాను మొత్తం అంతా కూడా. ఇంత చివరైతే కుట్టు పడాలి, అప్పుడే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఒక పావించి ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మెయిన్ పీస్ని పక్కన పెట్టుకుని లైనింగ్ అనేది తీసుకోండి. ఇలా రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుని ఆ తర్వాత ఒక పీస్కి అయితే మనము పైపింగ్ వేసుకుందాము. ఇలాగా కరెక్ట్గా పెట్టుకోండి. పాదం ఖర్చు మాత్రమే ఉండాలి. కొత్త వారైతే ఫస్ట్ ఇలాగా మార్క్ చేసేసుకోండి. చుట్టూ కూడా పావించి మాత్రమే ఉండేలాగా ఇలా రౌండ్ అలానే కార్నర్ అంతా కూడా నీట్గా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకున్నారంటే ఎక్కడ కుట్టు వేయాలి అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న దానిపైన స్టిచ్ పడేలాగా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోండి. కార్నర్కి వచ్చాక మాత్రం చాలా నీట్గా కుట్టుకోవాలండి. ఇలా నీడిల్ అనేది దింపుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఎక్కడైతే కార్నర్ మార్క్ చేసామో అక్కడ నీడిల్ అనేది దింపుకొని మనం ఒకసారి ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాము అంటే చాలా నీట్గా తిరుగుతుంది మనకు కావాల్సినట్టు. చిన్న చిన్నగా కుట్టు అనేది కట్ అవ్వకుండా చూసుకొని ఇలాగ చిన్న టక్స్ ఇచ్చుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినట్టు ఇలా నీడిల్ అనేది ఇక్కడ కార్నర్లో దింపి ఇలా రివర్స్ చేసాము అంటే మన వైపుకి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు పైనుంచి ఇలాగ చివరి కుట్టు పడేలాగా స్టిచ్ వేసుకోండి. ఈ కార్నర్ అనేది కొంచెం నెమ్మదిగా కుట్టుకోండి. కొత్తవారైతే చాలా ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోండి మనం మార్క్ చేసిన దగ్గరే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ పీస్ అనేది ఇలా తీసుకోండి. కొత్తవారు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనము ఒకదానికి ఇలా పెట్టుకుంటాం కదా, రెండోది కూడా ఇక్కడే చెక్ చేసుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఇలా రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఒక పీస్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ పీస్ అనేది పై వైపు ఉంది కదా మనకి, దానిపైన ఇలాగ లైనింగ్ అనేది పెట్టుకొని కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో ఇందాక అదే స్టిచ్ మీద కుట్టు పడేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చివరి కుట్టు పడాలండి, అప్పుడే మనకి నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. థ్రెడ్ అనేది బయటికి కనిపించకుండా ఇక్కడ కార్నర్ అనేది కూడా కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని నీడిల్ అనేది దింపుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతే. ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి. మనం ఎక్కడ వరకు కుట్టామో అక్కడ వరకు కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. టక్స్ అనేది నీట్గా ఇచ్చుకోండి, అప్పుడే మనకి మూలలు అనేది కరెక్ట్గా తిరుగుతుంది. దగ్గరకి ఇచ్చుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకోండి. ఈ కార్నర్ అనేది ఇలా కత్తెరతో ఒకసారి అన్నారంటే స్లోగానండి ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి గోరుతో ఇలా అనుకున్నారు అంటే మనకి స్టిచ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లైనింగ్ పైన ఇలా చివరి గోరుతో ఇలా రఫ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. మూల అనేది కరెక్ట్గా పైపింగ్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో మనకి స్టిచ్ పడేలా చూసుకుంటూ కార్నర్స్ దగ్గర కూడా నిదానంగా కుట్టుకోండి, స్పీడ్గా కుట్టకూడదు. ఇలా చివరి అనేది కుట్టుపడేలాగా చూసుకుంటూ కుట్టుకోండి. ఇలా మనం పైపింగ్ అనేది లోడింగ్ పద్ధతిలో చేసాము అంటే కస్టమర్స్ దగ్గర మనీ కూడా ఎక్కువ తీసుకొచ్చండి. మనకి కూడా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో మూలలు అనేది. లోపల కూడా మనకి దారాలు అనేది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది.
ఇప్పుడు ఈ చివర అనేది పాదం ఖర్చు ఉండేలాగా ఇలా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి మనం డాట్ వేసే దగ్గర, అలానే ఖర్చు దగ్గర కూడా టక్స్ ఇచ్చుకుని ఇలా రెండు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, రెండు కూడా మనకి ఇలా నీట్గా వచ్చేసినాయి ఫినిషింగ్ అనేది. చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో స్టిచ్ చేశారు అంటే. ఇప్పుడు మనము చుట్టూ జాయింట్ చేసుకున్నాం కదా, టక్స్ వేసేసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత పైపింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు రెండు కూడా ఇలా టక్స్ మార్కింగ్ అనేది మనము కటింగ్లోనే పెట్టుకున్నాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ మూల అనేది కరెక్ట్గా ఇలా పట్టుకుని ఈ చివరికి వచ్చాక రఫ్ ఇచ్చుకోవాలి. మనం డాట్స్ వేసుకున్న తర్వాత పైపింగ్ వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది బొటిక్ లెవెల్లో ఉంటుందండి. ఇలా రెండు కూడా డాట్స్ వేసేసుకున్నాను కదా, ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కూడా జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చి హుక్స్ పట్టి కోసం ఇలా 1.5 వెడల్పు ఉండేలాగా ఈ క్లాత్ అనేది తీసుకొని ఈ చివరి నుంచి ఇలా పాదం ఖర్చు మాత్రమే ఉండేలాగా కుట్టుకోండి. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. పైన పైపింగ్ వైపు ఇలా ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా రివర్స్ చేసుకుని మనం వేసిన దానిపైన ఇలాగ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసాం కదా, దానిపైన స్టిచ్ పడేలాగా చివరి కుట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకుని ఒక ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. మనం వేసిన కుట్టు అనేది పైకి కనిపించాలి మన వైపుకి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకుని ఈ చివరి నుంచి కుట్టు వేసుకోండి. ఇలా నీడిల్ అనేది దింపుకొని మన సైడ్కి మళ్ళీ ఇలా చూసుకుని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ పైన పడకుండా చూసుకోండి, లోపలికి ఉండేలా ఫోల్డ్ చేసుకోండి పైపింగ్ కిందకి. ఇప్పుడు ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసుకుని ఇక్కడ ఒకసారి రఫ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్లో స్టిచ్ చేస్తే. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. అలానే హుక్స్ పట్టి వేసాం కదా, ఇప్పుడు తాళ్ళు పట్టి కోసం అయితే ఇలాగా 3 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ తీసుకొని ఇలా లైనింగ్ వైపు ఇలా రివర్స్ చేసుకొని పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి, మిగిలింది కట్ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి అనేది. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి. పాదం ఖర్చు మాత్రమే ఉండాలి స్టిచ్ అనేది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని పైనుంచి ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని దాన్ని ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. మనం వేసిన కుట్టు మీదకే ఈ ఫోల్డింగ్ అనేది ఇలా రావాలి. కనిపిస్తుంది కదా అక్కడ. ఇక్కడ ఒకసారి రఫ్ చేసుకుని నీడిల్ అనేది ఇలా దింపుకొని మళ్ళీ మన వైపుకి తిప్పుకుని ఇలా స్టిచ్ వేసామంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. కిందన మనం వేసిన కుట్టు అనేది కనిపించకుండా చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ పాదం ఖర్చు ఉండేలాగా ఇంకొక స్టిచ్ వేసుకోండి. దీంట్లో మనం తాళ్ళు అనేది స్టిచ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా రెండు కూడా ఒకసారి ఇలా పెట్టుకుని చెక్ చేసుకోండి. కింద ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ పీస్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఈక్వల్గా రావాలండి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు పైపింగ్ వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ పైపింగ్ కోసం అయితే ఇలా 1.5 వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకుని ఒక సైడ్ అయితే 1/4 ఇంచ్ కుట్టుకున్నాను. ఈ కుట్టు అనేది పైకి ఉండేలా చూసుకుని ఇలా స్టిచ్ వేసుకోండి. ఇది నార్మల్ పాదంతో వేస్తున్నానండి, అందుకనే మనము ఇలా వేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. 1/4 ఇంచ్ ఉండేలాగా చివరి వరకు కూడా కుట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ తీసాం కదా, ఇక్కడ మనము 12 నెంబర్ థ్రెడ్ వాడాము అంటే చాలా సన్నగా వస్తుందండి, సింగిల్ పాదంతో వేసినట్టే ఉంటుంది. మనం వేసిన కుట్టు పైన ఈ థ్రెడ్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి టైట్గా థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత టైట్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చివరి వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ టైట్గా పట్టుకుంటూ పైనుంచి స్టిచ్ వేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి, నార్మల్ పాదంతో వేసినట్టే ఉండదు. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. కొత్తవారు అయితే ట్రై చేస్తూ ఉండండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, చివరి వరకు కూడా ఇలా మిడిల్లో స్టిచ్ పడాలి. ఇలా కుట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకోండి. ఇప్పుడు లోపల కూడా మనము ఈ చిన్న పీస్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పాదం ఖర్చు మాత్రమే ఉండేలాగా చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోండి. లోపల కూడా దీనివల్ల మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ పాదంతో వేసినట్టే ఉండదండి, చాలా సన్నగా వస్తుంది. ఇలాంటి బ్లౌజెస్కి మీరు పైపింగ్ చేస్తేనే లుక్ అనేది బాగుంటుంది హెమ్మింగ్ కంటే కూడా. ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నేనైతే. చూసారు కదా ఎంత సన్నగా వచ్చినాయో. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకుందాము. ఇలా రెడీ అయిందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కూడా నేను ఇదే ఫినిషింగ్తో ఇలాగా సేమ్ లోడింగ్ పద్ధతిలోనే ఇన్విజిబుల్గా అయితే ఇలా పైపింగ్ చేశానండి. మనం డ్రాప్ షేప్ ఎలాగా వేసామో సేమ్ స్టార్ నెక్ కూడా అలానే వేసుకోవాలి. ఇలా వేసేసుకుని చుట్టూ జాయింట్ చేసేసుకోండి. లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అనేది కట్ చేసేసుకున్నాను. ఈ పీసులు కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఇలాగ చంక వైపు అనేది కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలి ఖర్చు అనేది. మనం 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి 1/2 ఇంచే ఉండాలి.
ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఈ డాట్ అనేది మనకి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని అక్కడ నీడిల్ అనేది దింపండి. ఇలా నీడిల్ అనేది దింపుకొని ఇలా స్లోగా తిప్పుతా కుట్టాలి. అంతేకాని క్లాత్ అనేది సాగదీయకండి. కింద కానీ పైన కానీ సాగదీసారంటే ఎక్కువ తక్కువ అయిపోతుంది. ఇలా సాగదీయకుండా కుట్టారంటే ఇలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రాలేదు. ఇప్పుడు దాని పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి, డబుల్ స్టిచ్. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో, మనకి చాలా బాగా వస్తుందండి. దీని కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకవేళ చూడకపోతే చెక్ చేయండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కరెక్ట్గా ఈ డాట్ అనేది కలిసేలాగా చూసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకుండేలాగా, ఈ చెస్ట్ పాయింట్ అనేది మెయిన్ అండి. ఈ రెండు కరెక్ట్గా రావాలి ఇలాగా, అప్పుడే మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. రెండు సాగదీయకుండా నిదానంగా ఇలా స్టిచ్ వేసేసుకోండి. కరెక్ట్గా సరిపోవాలి ఇలాగ. మనకి కటింగ్ పర్ఫెక్ట్గా ఉంది అంటే స్టిచ్చింగ్ కూడా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఒకవేళ చెక్ చేయకపోతే మన కటింగ్ వీడియో ఉంది, చెక్ చేయండి. ఇప్పుడు ఇలా గోరుతో ఒకసారి అనుకోండి. చూస్తున్నారు కదా, మనకి కప్ షేప్ అనేది చాలా నీట్గా రావాలి ప్రిన్సెస్ కటింగ్ అనేది. నెక్ కూడా వేసుకున్నాక నీట్గా వస్తుంది మనకి. ఇప్పుడు కిందన పైపింగ్ చేసుకోవడం కోసం అయితే క్రాస్ పీస్ తీసుకోవాలి, ఎందుకంటే కిందన షేప్ ఇచ్చాం కదా దానికోసం. ఇప్పుడు ఈ క్రాస్ పీస్ అనేది 1.5 వెడల్పు ఉండేలా తీసుకుని ఇలా ఒక సైడ్ అనేది కుట్టు వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఒక 1/4 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఈ కుట్టు అనేది ఇప్పుడు పైకి వచ్చేలాగా చూసుకుని ఇలా పెట్టుకోండి. ఇక్కడ నుంచి పాదం ఖర్చు మాత్రమే ఉండేలాగా చివరి వరకు కూడా కుట్టుకోవాలి. ఇక్కడ కార్నర్కి వచ్చాక ఇలా మార్క్ చేసుకోండి. మనకి నీడిల్ అనేది కరెక్ట్గా దిగి ఇక్కడ అప్పుడు తిప్పితేనే కరెక్ట్గా వస్తుంది కార్నర్ పాయింట్ అనేది. చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్కి వచ్చాక కూడా ఇలా పాదం ఖర్చు మాత్రమే ఉండేలాగా చివరి వరకు కూడా కుట్టేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి. మనకి కార్నర్ కరువు తిరుగుతున్నాయి కదా, అందుకోసం అనేది చిన్న చిన్నగా దగ్గరగా టక్స్ ఇచ్చుకున్నారంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు 12 నెంబర్ థ్రెడ్ అండి ఇది. నార్మల్ పాదంతో వేస్తున్నాం కాబట్టి ఈ థ్రెడ్ ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ థ్రెడ్తో. థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో టైట్గా పట్టుకోవాలి. మెయిన్గా మనం టైట్ పట్టుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు లూజ్ వదిలారు అంటే మనకి లావుగా సన్నగా వస్తుందండి. అలా కాకుండా చివరికి ఇలా టైట్గా పట్టుకొని ఇక్కడ కార్నర్కి వచ్చాక కూడా నీడిల్ అనేది ఇలా దింపుకుని మళ్ళీ టైట్గా పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఉంటుందండి. నార్మల్ పాదంతో వేసినట్టే ఉండదు అసలు. ఇలా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి లోపల కూడా. ఈ కార్నర్లో కూడా కరెక్ట్గా దింపి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది. ఇలాంటి లెహంగా బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు మనము కంపల్సరీ ఇలాగా పైపింగ్ అనేది చేసాము అంటే చాలా నీట్గా ఉంటుందండి, బొటిక్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కిందన ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పైన ఇలాగా బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా పెట్టుకుని 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాం కాబట్టి అదే స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేయకండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి. మళ్ళీ ఒక డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. షోల్డర్స్ ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలానే సేమ్ ఇటు సైడ్ కూడా జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ పఫ్ హ్యాండ్స్ పెట్టానండి. మీకు నార్మల్ హ్యాండ్స్ అయినా కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసుకోవాలి. ఈ పఫ్ హ్యాండ్ కూడా చాలా నీట్గా వస్తుంది, ఎక్కువగా వస్తుందండి పఫ్ అనేది. ఇది ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు లోతు తీసింది అనేది ఫ్రంట్ వైపుకి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ పీస్ అనేది తీసుకోండి. చూసారు కదా, ఇది మనకి లోతు తీసింది ఫ్రంట్ వైపుకి పెట్టుకోవాలి. షోల్డర్ కుట్ అనేది కంపల్సరీ ఇలా బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత స్టిచ్ వేసుకోండి. ఇక్కడ మిడిల్ మార్కింగ్ ఉంటుంది కదా, ఈ మిడిల్ మార్కింగ్ అలాగే షోల్డర్ కుట్టు కరెక్ట్గా మిడిల్కి ఉండేలా చూసుకొని అప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుకు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి. మనం ఇది ప్రిల్స్ పెట్టాం కాబట్టి బుట్ట హ్యాండ్ కాబట్టి ఇలా చెక్ చేసుకోవాలి ఫస్టే కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది. నార్మల్ హ్యాండ్ అయినా కూడా మీరు కరెక్ట్గా కటింగ్ చేశారు అంటే ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఖర్చుల దగ్గర మార్కింగ్ అనేది మనకి ఇలా కరెక్ట్గా రావాలండి. మన ఛానల్లో నార్మల్ హ్యాండ్ కటింగ్ కూడా ఉంటుంది, చెక్ చేయండి. చూస్తున్నారు కదా, మిడిల్ నుంచి ఇలా జాయింట్ చేసుకున్నామంటే ఇలా పర్ఫెక్ట్గా సరిపోవాలి. పైనుంచి ఇంకో స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ కూడా మిడిల్ నుంచి కరెక్ట్గా అదే 1/2 ఇంచ్ ఉండేలాగా ఫ్రంట్ పార్ట్ వైపుకి కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం రెండు కూడా సాగదీయకూడదండి. హ్యాండ్ కానీ కిందన పార్ట్ కానీ అస్సలు సాగదీయకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా మనం బుట్ట హ్యాండ్ పెట్టినప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే ఒక ప్రిల్ అనేది పెట్టుకుంటాం మనం. చూస్తున్నారు కదా, ఇలాగా నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ బుట్ట హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా ఇలా మిడిల్ నుంచే జాయింట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా చాలా నీట్గా వచ్చేస్తుందండి.
ఈ బుట్ట హ్యాండ్స్ కూడా ఫస్ట్ ఆల్రెడీ స్టిచ్ చేశాను ఈ కస్టమర్కి, బాగా నచ్చి మళ్ళీ దీనికి కూడా స్టిచ్ చేయమన్నారు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా నేను ఇలా జాయింట్ చేసేసుకున్నాను. లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలో కూడా చాలా ఈజీగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ చంక దగ్గర కుట్టు అనేది ఇలా హ్యాండ్ వైపు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేసుకోవాలండి. ఒక పావించి మాత్రమే పాదం ఖర్చు ఉండేలాగా ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకోండి. చూసారు కదా, మనం పర్ఫెక్ట్గా కట్ చేసామంటే కింద కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఇలా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పైనుంచి ఒక పావించి కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, లోపల మనకి లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది. ఇలా లోపలికి ఒకసారి ఓపెన్ చేసుకొని గోరుతో ఒకసారి రఫ్ చేసుకోవాలి మనం వేసుకున్న కుట్టు దగ్గర. ఇలా వేసుకున్నాము అంటే లోడింగ్ మిషన్ లేకపోయినా కూడా లోపల అనేది మనకి ఇంత నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది, కస్టమర్స్ కూడా పెరుగుతారు మనకి. ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చేసుకోండి. మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ అనేది కనిపిస్తుంది నాకు. కటింగ్ చేసేటప్పుడు ఇలాగ రోలర్తో మార్క్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగ డైరెక్ట్గా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా మూల మాత్రం గోరుతో ఒకసారి రఫ్ చేసుకుంటూ ఉండండి, చివర్లా నీట్గా వస్తుంది. చంక దగ్గర కూడా ఇలా 2 ఖర్చులు కూడా హ్యాండ్ వైపుకు ఉన్నాయా లేదా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఎంత వచ్చిందో మనకి అంతా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని చివరి వరకు కూడా కుట్టేసుకోవడమే. ఈ చివరి మాత్రం గోరుతో రఫ్ చేసుకుంటూ నీట్గా చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి లోడింగ్ పద్ధతిలో చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇష్టపడతారు కస్టమర్స్ అయితే. నా దగ్గర అయితే బాగా ఇష్టపడతారు ఇలా కుట్టడం వల్ల. అలానే ఈ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసుకున్నాను. చూసారు కదా, మనకి సైడ్ జాయింట్ కూడా ఇలా కరెక్ట్గా ప్లస్లా రావాలి. ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. స్టిచ్చింగ్ అనేది మనం కరెక్ట్గా చేసాము అంటే ఇలా ప్లస్లా వస్తుంది. చంక దగ్గర అనేది పైనుంచి కింద వరకు కూడా ఇలా నీట్గా ఉండాలి, కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక స్టిచ్ అటు ఇటు వేసుకున్న తర్వాత ఇలాగ నడుము అనేది చెక్ చేసుకోండి. డబల్ స్టిచ్చెస్ వేసుకోకూడదండి. ఫస్ట్ ఒక్కొక్క స్టిచ్ వేసుకుని అప్పుడు ఇలా చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు డబల్ స్టిచ్చెస్ అనేది వేసేసుకోండి. మీరు ఎన్ని స్టిచ్చెస్ వేసుకోవాలంటే అన్ని పాదం ఖర్చు గ్యాప్లోనే వేసుకోండి. చూస్తున్నారు కదా, నేను 2 కూడా ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను. 2 వైపులా కూడా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది. ఫైనల్గా మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. థ్రెడ్స్ పెట్టాలి. ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది. హ్యాండ్ కూడా చూసారు కదా, బుట్ట హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి. నేను థ్రెడ్స్ కూడా పెట్టేశానండి. చూసారా ఎంత నీట్గా ఉందో. మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బొటిక్ లెవెల్లో వస్తుంది ఇలా చేశారు అంటే. బ్యాక్ అనేది ఇలా ఓపెన్ వచ్చింది. మనము ఇలాంటి బ్లౌజెస్ కంపల్సరీ ఇలా ఇన్విజిబుల్గా వేసుకున్నాము అంటే లెహంగా బ్లౌజెస్ కాబట్టి ఫంక్షన్స్కి వీటికి వాడతారు కాబట్టి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. కస్టమర్స్ అనేది కంపల్సరీ మన దగ్గరికి వస్తారండి ఇలా స్టిచ్ చేశారు అంటే. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఈ హ్యాండ్ కటింగ్ కూడా పెడతాను. ఫ్రంట్ కూడా ఇలాగ అద్దినట్టు అయితే కుదురుతుంది మనకి ప్రిన్సెస్ కటింగ్. మీకు ఈ ఫుల్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.